ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరొక వారంలో మీ సన్నిధిలో మేము పాల్గొని మీ సన్నిధిలో గడుపుతున్నందుకు వందనాలయ్యా. ప్రభా, మీరు మీ కృపా చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ మరి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ మా ప్రభా మీ పేరు పడుతుంది దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, మీ మెండాడి దీవులు కుమ్మరించండి తండ్రి. ప్రభా, మాట్లాడుతున్న నాకు వింటున్న వీరికి మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం దయచేయమని, మీరే తోడుగా ఉండి కాపాడమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామానికి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక మంచి వర్తమానం అండి. మనం ఎప్పుడు విన్నా కానీ ఒక మంచి కొత్త వర్తమానము వింటాం. కాబట్టి ఈరోజు వర్తమానం ఏంటంటే, మనం దినదినము దేవునితో ఉండాలా, వారానికి ఒకసారి దేవునితో ఉండాలా. కొంతమంది దినదినము ఉండేవారు ఉంటారు, కొంతమంది వారానికి ఒకసారి ఉండేవారు కూడా ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే నెలకొకసారి బల్లారాధన అప్పుడే వచ్చేవారు ఉంటారు. మరి ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే క్రిస్మస్కి వస్తే మళ్ళీ క్రిస్మస్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం మనం దినదినము ఉంటే ఎలా ఉంటుంది, వారానికి ఒకసారి దేవునితో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి మన అపవాది అయినటువంటి వాడు ప్రతి దినము మనని శోధించడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. చాలామంది అనుకుంటారు అపవాది అమావాస్యకే పనిచేస్తుంది అని చెప్పి అమావాస్య ప్రార్థనలు పెట్టే పాస్టర్లు కొంతమంది ఉంటారు. అమావాస్య రోజే దురాత్మ శక్తి ఎక్కువ పనిచేస్తుందని చెప్పి అమావాస్య ఆన్లైన్ ప్రార్థనలు పెట్టే వారు ఉంటారు. కాబట్టి అది అమావాస్యకి ఒక రోజు, పుణ్యానికి ఒక రోజు కాదు అది పనిచేసేది, ప్రతి దినం అని పనిచేస్తుంది. ఏ మనిషి ఎప్పుడు దొరుకుతాడు, ఏ మనిషి ఎక్కడ దొరుకుతాడు అనేది మనని పరీక్షించడానికి, మన భక్తిని పాడు చేయడానికి అది ప్రతిదినము మనం వెంటబడుతూనే ఉంటుంది. అందుకోసం మనం కూడా ప్రతిదినం దేవునితో మనం ఉండాలి. అందుకోసం మనం ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనం ఒక మాట చూస్తే, ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనం మంచిగా స్పష్టంగా చదవండి. దినదినము ఆమె యేసేపుతో ఏం చేస్తుందట, దినదినము మాట్లాడుతుందట ఈమె. ఇప్పుడు ప్రేమలో పడే పిల్లలు, ప్రేమించుకునే పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారంటే దినదినము ఫోన్లో నడుస్తూనే ఉంటాయి. ఎందుకోసం అంటే వాళ్ళ ప్రేమ బలంగా మారిపోవాలని. అందుకోసం ఇక్కడ పోతీఫరు యొక్క భార్య ఏం చేస్తుందట యేసేపుతోని, దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుతుండేను. కానీ నుండుటకైనను అట్లుండగా ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. చూడండి, భక్తిలో ఉండబడినటువంటి యేసేపు ఆయన మంచి అవకాశం దొరికింది. ఈనాడు యువత పిల్లలు ఏంటంటే ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి సమయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇతడు యవనస్తుడే, యేసేపు యవనస్తుడే. కానీ అతనికి అవకాశం దొరికినా కానీ అతడు ఏం చేశాడో తెలుసా, ప్రతి నిత్యము ఈయన దేవునితో దినదినము మాట్లాడే వ్యక్తి. ప్రతి నిత్యము దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే శోధనలో పడకుండా ఏం చేస్తాడంటే పారిపోతాడు.
శోధనలో చిక్కుకోకుండా పారిపోతాడు. కానీ ఈమె ఏం చేసిందంటే ఎవరు లేరు, ఈ సమయంలో ఇతన్ని నేను లోపరుచుకోవచ్చు అని చెప్పి అతన్ని బలవంతం చేసింది యేసేపు. కానీ యేసేపు ఏం చేశాడో తెలుసా? దినదినము దేవునితో మాట్లాడుతూ ఉండబడిన వాడు కనుక ఇలాంటి దుష్కార్యము నేను ఎలా చేస్తాను? నా యజమానురాలు నువ్వు, నా యజమానురాలము, నీతో ఈ పని ఇది తగదని చెప్పి ఆయన ఏం చేశాడంటే, దేవుని జ్ఞానము ఆయనకున్నది కాబట్టి వెంటనే అక్కడి నుండి ఆయన పారిపోయాడు. అందుకోసమే బైబిల్లో ఒక మాట ఉన్నది. మన కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయము 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోడి, జారత్వమునకు దూరముగా పారిపోడి. అబ్బా, ఎలాంటి మాట చెప్పిండో తెలుసా? మనిషి అనేవాడు క్రమంగా ఉండాలంటే, వాడి జీవితం ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలంటే జారత్వమునకు దూరముగా పారిపోండి. యేసేపుకు వెంటనే ఇది ఆదికొచ్చేసింది. యేసేపుకు వెంటనే ఇది ఆదికొచ్చి ఏం చేసిందంటే, నేను దినదినము దేవుడితో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ యొక్క పాపపు పని నాకు తగదని చెప్పి మంచి అవకాశం దొరికినప్పటికి కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు అని. అందుకోసం ఏమంటాడు చూడండి, చదవండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం అంటే ఏంటి చెప్పండి? వ్యభిచారము అంటే ఒకటి ఉన్నది, జారత్వం అనేది ఒకటి ఉన్నది. దేన్ని జారత్వం అంటారు? వివాహానికి ముందు యవన పిల్లలు చేసే అటువంటి ఈ యొక్క తప్పును జారత్వము. భార్య భర్తలు వివాహమైనాక చేసేదాన్ని వ్యభిచారము అంటారు. అందుకోసము ఇక్కడ జారత్వమునకు మీరు దూరముగా పారిపోండి అన్నాడు. ఎందుకోసం అంటే ఈనాడు యువత ఈ జారత్వమునకు దూరంగా పారిపోక వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనకు దొరికినటువంటి అవకాశం ఇదే గొప్పదనుకుంటున్నారు. కానీ అదే యేసేపు ఏం చేశాడో తెలుసా? నా భక్తి, నా యథార్థత ఇక్కడ పాడైపోతుంది అని చెప్పి ఆయన పాపమునకు దూరంగా పారిపోయాడు. కాబట్టి ఆ పారిపోయినటువంటి వ్యక్తిని ఐగుప్తులో ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఎక్కడ నిలబెట్టాడో తెలుసా? రాజుతో సమానంగా ఒక మంత్రి పదవి, ముఖ్య ప్రధాన మంత్రిగా ఉండేటట్లు ఒక మంత్రి స్థానంలో అతను ఉంచేశాడు. ఒక మంత్రి స్థానంలో ఉన్నాడు ఆయన ఐగుప్తు దేశంలో. కాబట్టి ఆ దేశానికి అమ్మబడ్డాడు. ఒక బానిసగా వెళ్ళాడు కానీ ఒక బలవంతుడుగా ఆ యొక్క దేశానికి అధికారిగా ఉన్నాడు. అందుకోసమే నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు దేవుని మాటలు గుర్తుపెట్టుకుని జారత్వమునకు దూరంగా ఉండి భక్తికి దగ్గరగా ఉండి దినదినమును దేవునితో మాట్లాడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ వారం వచ్చామనుకో మళ్ళీ ఆదివారం నాడు ఆ బైబిల్కు బట్టినటువంటి దుబ్బ దులుపుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మధ్యన దియ్యరు, దాన్ని చదవరు, ప్రార్థన చెయ్యరు. ఏంటిదంటే పనులు 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 పనులు. ఆ పనులు ఎంతవరకు తెలుసా? నువ్వు పోయేంత వరకు ఉంటూనే ఉంటాయి. నువ్వు పోతే కానీ ఆ పనులు ముగిసిపోతాయి. కాబట్టి నువ్వు దినదినము దేవునితో మాట్లాడాలంటే ఉదయం నీ పడకల నుంచి లేవగానే చక్కగా బైబిల్ ముందు పెట్టుకొని చక్కగా ప్రార్థన చేసుకొని ఒక వాక్యం చదువుకొని ఆ వాక్యంలో ఉండబడినటువంటి వివరణను తెలుసుకొని నువ్వు దేవునితో మాట్లాడావనుకో ఆ రోజంతా దేవుని కాపుదల నీకు తోడుగా ఉంటుంది. దేవుని కాపుదల, దేవుని భద్రత నీకుంటుంది. కాబట్టి యేసేపు దినదినము దేవునితో మాట్లాడేవాడు. వారానికి ఒక్కసారి మాట్లాడేవాడు కాదు. ఇక్కడ చూసినట్లయితే దినదినము మాట్లాడినటువంటి యేసేపు జీవితం ఏమైందో తెలుసా? ఐగుప్తు దేశానికి అమ్మబడినటువంటి జీవితం, కానీ ఒక అధికారిగా ఉండబడినటువంటి జీవితంగా మారిపోయింది. ఒక బానిసగా అమ్మబడ్డాడు కానీ ఒక బలవంతుడుగా అక్కడ నిరూపించబడి ఉన్నాడు.
అందుకోసమే మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? దినదినము దేవునితో గడిపేవారిగా ఉండాలి. వారానికి ఒక్కసారి ఉండేవారిగా ఉండొద్దు, పండుగ ఒక్కనాడు వచ్చేవారిగా ఉండొద్దు, అది మన నెలకొక్కసారి మన బల్ల కార్యక్రమానికి వచ్చేవారిగా ఉండొద్దు. కాబట్టి దినదినము మనం దేవునితో గడిపేవారిగా ఉండాలి. ఇంకొక వ్యక్తి దినదినము మాట్లాడని వ్యక్తి, ఆయన జీవితంలో ఏం జరిగింది ఒక్కసారి చూసుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనదినము మాటల చేత అతని బాధించి, ఇక్కడ చూసినట్లయితే సంసోను ఒక స్త్రీకి బానిసైపోయాడు. ఆమె ఏం చేస్తుందో తెలుసా? అనుదినము ఆయనను ఏం చేస్తుంది? లోపరుచుకున్నది, లొంగ తీసుకున్నది. ఇంకను ఇతని బలం ఎక్కడుందో తెలుసుకోవాలి, ఇతని బలము ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పి ఏం చేస్తుందట? ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఆమెకు తెలియజేసి నేను తల్లి గర్భము నుండి పుట్టిన దినం మొదలుకొని దేవునికి నేను నాజీరు వ్రతం, నేను ఒక వ్రతంలో ఉన్నాను. నా తల్లి నన్ను కన్నప్పుడే దేవుని కోసం నన్ను అంకితం చేసింది. నేను దేవుని పనిలో ఉంటానని నిర్ణయం తీసుకున్నాను. ఆనాటి నుంచి నా తల మీద మంగళపు కత్తి పెట్టలేదు. అందుకోసమే నా జడలు ఇలా అల్లుకొని 7 జడలుగా ఉన్నాయి. ఈ జడలే నా బలము అన్నాడట. అన్నప్పుడు ఆమె ఏం చేసిందో చూడండి. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేయని ఎడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతుందని అమ్ముతాను. ఇంతటి బలం నీకు ఎక్కడుంది సంసోనా? ఒకనాడు ఈయన ఒక వేశ్య దగ్గరికి పోయి, ఆ వేశ్య పేరు ఏంటిదంటే దేలీలా. 16వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చూడండి. పిమ్మట అతడు షోరోగు లోయలో దెలీలా అను ఒక స్త్రీతో ఫిలిస్తీన్ల వచ్చి చూచి నీవు అతన్ని లాలించి అతని బలం ఎక్కడుందో తెలుసుకో, అతని బలం ఎక్కడుందో తెలుసుకో. ఒకనాడు ఒక రూములో ఉండి ఆ స్త్రీతో గడిపినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి ఇతన్ని తెల్లవారితే ఇతన్ని మట్టు పెట్టాలని చూశారు. కానీ అతను మధ్యరాత్రి మెలకువ వచ్చేసి బయట వాళ్ళు గడిపెడితే ఈయన బలంతో ఏం చేశాడో తెలుసా? దర్వాజా, తలుపులు, బేడెం అన్ని కూడా విక్కొని పోయాడు. ఇంత బలం ఇతనికి ఎక్కడున్నది? ఇంత బలం ఎక్కడున్నదని చెప్పి ఆ దేలీలను ఏం చేశారో తెలుసా? అతని బలం ఎక్కడుందో తెలుసుకోమంటే ఆమె ఏం చేసిందో తెలుసా? దినదినము ఇతన్ని విసిగించిందట. ఈయన దినదినము దేవునితో మాట్లాడడం దూరం అయిపోయాడు. దినదినము దేవునితో మాట్లాడడం దూరం అయిపోయి దేలీలతో మాట్లాడడం దగ్గరైపోయాడు. దేలీలతో మాట్లాడడం దగ్గరైపోయితే ఆమె ఏం చేసిందో తెలుసా? ఇతనిని ఆమె తొడ మీద పడుకోబెట్టి ఎంతో ప్రేమతో చూసుకుంటున్నట్టుగా చేసి చివరికి ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క మంగళవాన్ని పిలిపించి ఆ 7 జడలు కట్ చేసేసింది. చూడండి ఆ మాట 18వ అధ్యాయము. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపానని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన వాడు తప్పకుండా మనం పట్టుబడతాడు, వాడు బలం ఎక్కడుందని తెలుసుకున్నాను. ఇతడు తన అభిప్రాయమంతా నాకు తెలిపానని ఫిలిస్తీన్ల సర్దారులకు రూపాయలను చేత పట్టుకొని ఆమె ఎద్దుకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రకి గుచ్చి ఎక్కడ పడుకోబెట్టుకుందట? దేలీలా తొడ మీద పడుకోబెట్టి ఒక చిన్న పిల్లగాన్ని కనుక చేసినట్టు చేస్తుందట. తొడ మీద బండ పెట్టుకుంది ఎందుకో తెలుసా? వాడిని మెడ తీయటానికి.
ఈ పిచ్చోనికి తెలియక దేవునికి దూరం అయినటువంటి సంసోను ఏం చేశాడో తెలుసా? ఇదే ప్రేమే గొప్పది, ఇదే ప్రేమ కళ్ళు మూసుకపోయి కామంతో కట్టినటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే తాను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. అందుకోసం ఈ దేలీలో ఏం చేసిందంటే సంతోషంగా తొడ మీద పడుకోబెట్టి ఆయన నెమిరినట్టు చేసి అతను నిద్రపుచ్చి తిరిగి తన బలాన్ని తీసేసింది. చూడండి, ఒక మనుషుని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను సగరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి అతని బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీదకి వచ్చేస్తున్నారని మళ్ళా చెప్పింది. ఇతన్ని పడుకున్నోని ఆ జడలు ఒరిగించి ఏమంటుందో తెలుసా? ఫిలిస్తీయులు వచ్చి నిన్ను పట్టుకొని పోవడానికి, నీ మీద పడటానికి అనగానే ఈయన ఏం చేసిందంటే నాకు మునుకున్న బలం అట్లనే ఉన్నది అనుకున్నాడు. ఈయన ఒక గాడిద దవడ ఎముకతోనే 1000 మందిని చంపాడు. ఒక గాడిద ఎముక, కత్తి కాదు, ఒక పిస్తోల్ కాదు, ఒక గాడిద ఎముకతోనే 1000 మందిని చంపినటువంటి బలాజుడు నా మీద ఫిలిస్తీయులు పడితే నాకేంటి లేదు, నేను మునుపటి బలం అలాగే ఉన్నది అనుకున్నాడు. కానీ దేవునికి దూరమైన సంగతి అతనికి అర్థం కాక, దేవునికి దినదినముగా ఆయన మాట్లాడక దేవునికి దూరమైనటువంటి వ్యక్తి అక్కడ ఏమైపోయాడో తెలుసు. వాళ్ళు రాగానే ఏ పాటి ఎట్లా నేను బయలుదేరి విరజిమ్ముకుందును, మునుపటి కలిగిన నేను వాళ్ళను ఆటాడుకుంటా అనుకున్నాడు. అయితే దేవుడు ఎడవాసాడు. నువ్వు రోజు మాట్లాడుకుంటుంటే దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? వీడే నాతో మాట్లాడన్నప్పుడు ఈ పనికి రాతో నాకేంది అనుకుంటాడు. అంతేనే కాదు, మీ పిల్లలు ఉన్నారనుకో, మీ గర్భాన్ని పుట్టిన పిల్లలు 1 నెల 2 నెలలు మాట్లాడకపోతే నా గర్భం పుట్టినట్టు వీరికేంత బింకం ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతానా? వాడే అమ్మ అని వచ్చినాడు మాట్లాడతా అనే డిమాండ్ నీకుంటుందా ఉండదా? అదేవిధంగా ఇతని సంసోను దినదినము దేవునితో మాట్లాడడం దూరం అయిపోయాడు. దేవుడు కూడా అతనికి దూరం అయిపోయాడు. అతని బలం తగ్గిపోయింది. ఫిలిస్తీయులు వచ్చి అతని మీద పడితే అతను ఏం చేయలేకపోయాడు. పట్టుకొని సంఖ్యలు వేసి బ్రతికున్నటువంటి మనిషిని 2 కళ్ళు కూడా పీకేశాడు. బ్రతికున్న మనిషిని 2 కనుగుడ్లు కూడా పీకేశాడు. తర్వాత అతన్ని చంపేశాడు. అతడు దినదినము దేవునికి దూరమైనటువంటి వ్యక్తి. అందుకోసమే అదే యేసేపు దినదినము దేవునికి దగ్గరగా ఉండబడినటువంటి వ్యక్తి. దినదినమును దేవునితో గడిపావనుకో నీ కుటుంబము, నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, అద్భుతంగా ఉంటుంది. నువ్వు వారానికి ఒక్కసారి కాదు, ఏమో అర్ధగంట ప్రార్థన చేయలేవా? పావుగంట వాక్యం చదవలేవా? ఉదయం లేవా కానీ 5ంటికి లే. నీకు ఎప్పుడు వీలు పడుతుందో 4ంటికి 5ంటికి లేచిన వెంటనే కొంచెం ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాక్యం చదువుకొని తర్వాత నీ పనుల విషయంలో, నీ పరిస్థితుల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబంలో సమస్యల విషయంలో వాటన్నిటినీ ఆయన పాదాల ముందు పెట్టు. తప్పక ఆయన ఆ సమస్యలను తీరుస్తాడు. ఈయనే దినదినము దేవునికి దూరమైనటువంటి వ్యక్తి. యేసేపు దినదినము దేవునికి దగ్గరైనటువంటి వ్యక్తి విషయం ఎలా ఉన్నదో తెలుసా? బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి అధికారిగా ఉండిపోయాడు. ఈయన అధికారిగా ఉండబడినటువంటి వ్యక్తి బానిస కాదు, అసలు బ్రతికే పోయింది. బ్రతికుండగా 2 కళ్ళు గుడ్లు వీకితే ఏమున్నదండి ఆ మనిషి జీవితం? 2 కనుగుడ్లు తీసేశారు. ముందు వీడిని చంపాలంటే మన వల్ల కాదు, ముందు కన్ను బీకాలని చెప్పి, కన్ను బీకితే కానీ తర్వాత మనం ఇతన్ని చంపగలమని చెప్పి 2 కన్ను ఉడబీకేసి తర్వాత అతన్ని చంపేశారు. కాబట్టి దేవునితో మనం దినదినము గడపాలి. అందుకోసం దేవునితో గడిపినటువంటి వ్యక్తి ఎలా ఉంటారో ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. నేను విత్తుడని 31. 1 కొరింథీ పత్రిక 15:31. సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగిన
అతిశయముతోను నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? నేను దినదినము చనిపోతున్నాడు. మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు చెప్పండి? ఎన్నిసార్లు చనిపోతాడు? ఒక్కసారి చనిపోతాడు. ఈయనేమంటాడో తెలుసా? నేను దినదినము చనిపోతున్నాను. ఎందుకోసమో తెలుసా? సచ్చినోడికి ఆశలు ఉంటాయా? ఆశలు ఉంటాయా? సచ్చినోడికి పగ ఉంటుందా? సచ్చినోడికి కోరికలు ఉంటాయా? ఉంటాయి. అందుకోసమే ఈయన అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? నేను దినదినము చనిపోతున్నాను. ఎందుకోసం? నాలో కోరికలు ఇవాళ ఒక కోరికను చంపాను, అది రేపు మళ్ళీ జీవిస్తుంది. అందుకోసం అలా ఉండకుండా నేను దినదినము చనిపోతూ ఉండాలి. నేను దినదినము చనిపోతే చచ్చినోనికి ఆశలు ఉండవు, కోపం ఉండదు, పగ ఉండదు, ఏమీ ఉండదు. దేవుని యొక్క స్మరణ మాత్రం మీకు ఉంటుంది. అందుకోసమే అంటున్నాడు ఆయనే, నేను దినదినము చనిపోతున్నాను. దినదినము చనిపోతున్నాను. ఎందుకోసం తెలుసా? నేను ఇలా దినదినము చనిపోతే దేవుని పనిలో ఇంకా ఉన్నతంగా నేను వెళ్ళగలుగుతాను. ఆయన అపోస్తలుడైన పౌలు గారు అందరికంటే వెనుకగా వచ్చేశాడు. యేసు ప్రభు ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో ఈయన రాలే ఆయన దగ్గరికి. ఈయన చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఆయన వచ్చాడు. కానీ ఆయనతో ఉండబడిన శిశువుల కంటే ముందంజలో ఈయన ఉన్నాడు. 13 సంఘాల పత్రికలు రాశాడు. వెనకొచ్చిన వాడు. అందుకోసం అంటాడు, మొదటివారు కడపడివారు, కడపడివారు మొదటివారు. ఈయన కడపచ్చాడు, కానీ అందరికంటే మొట్టమొదటి స్థానం ఈయనది సంపాదించుకున్నాడు. అందుకోసం నేను దినదినము చనిపోతున్నాను. కాబట్టి మీరు దినదినము దేవునితో గడపాలి. ఒక్కరోజు కూడా దేవునితో గడపని రోజు మీరు భోజనం చేయొద్దు. దినదినము మీరు దేవునితో గడపాలి. ఆనాడు మోషే నాయకత్వంలో ఆకాశం నుంచి మన్నా కురిస్తే ఆ మోషే గారు ఏం చెప్పారంటే, మీరు ఏనాటికి సరిపోయేంత ఆనాటికి ఏరుకోండి అని చెప్పాడు. చూడండి ఆ మాట కూడా ఒకసారి. నిర్గమకాండం 16:4 16:4. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించను. నేను ఆకాశము నుంచి ఆహారమును కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచులో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తం ఆనాడే కూర్చుకోవలను. బత్తం అంటే ఏంటిది? ఆహారం. కాబట్టి ఆనాడు మన్నా, ఈనాడు ఆ మన్నాకు సాదృశ్యం వాక్యం. అందుకోసం ఆయన ఏమన్నాడంటే, దినదినము మీరు వెళ్ళి మీకు ఎంత అవసరం ఉంటుందో ఆ రోజు అంతే ఏరుకోండి. మళ్ళా తెల్లారి సరిపడా ఏరుకోండి. ఆదివారం ఒక్కనాడే శనివారానికి వెళ్ళి ఆదివారం సరిపోయేంత ఏరుకొని. ఎందుకోసం అంటే మీరు ఆరాధనలో వెళ్ళాలి కాబట్టి ఆ రోజు 2 రోజులు సరిపోయేంత తీసుకోమన్నాడు. 2 రోజులు సరిపోయేంత తీసుకోమన్నాడు. కానీ ఒక సోమరి వాడు ఏం చేసిండో తెలుసా? రోజు వారానికి సరిపోయేంత ఒక్కనాడే ఏరుకుంటా అని ఏరుకున్నాడు. ఓ సోమరి పోతూ ఏమనుకున్నాడు తెలుసా? వారానికి సరిపోయేంత ఒక్కనాడే ఏరుకుంటాడు. ఏరుకున్నాక మళ్ళీ తెల్లవారి అందరూ లేచి మన్నా ఏరుకోవడానికి వెళుతున్నారు. ఈ సోమరివాడిని ఏమైనా రావా అంటే అంటున్నాడు, నాకు వారానికి సరిపోయేంత ఏరుకున్నాడు, నాకెందుకు పో అన్నాడట. తిరిగి మొహం కట్టుకొని తిందామని పోతే అది ఎలా ఉందో ఒక్కసారి చూడండి. 19వ వచనం అందులోనే. మరియు మోషే దీనిలో మీరు ఏరుకున్న దానిలో ఏది ఉదయం వరకు ఎవరినో ఉంచుకోకూడదు. అయితే వారు మోసే మాట వినక ఉదయం వరకు దానిలో కొంచెము నిలుచుకొనగా అది
పురుగు పట్టి అది పురుగు పట్టిపోయింది, అది కంపు కొడుతాందట. తిందామని మూత తీసిరాట. ఈ సోమరి పోతే ఏం చేసిండు, తిందామని మూత తీసేసరికి కంపు కొట్టిన వాసన వస్తుంది, పురుగులు లోపల పడ్డాయట. మీ జీవితాలు కూడా దినదినము దేవునితో మాట్లాడకుంటే ఎలా ఉంటాయో తెలుసా? కంపు కొట్టే జీవితంగా ఉంటుంది. కాబట్టి అక్కడ సోమరి వాడు ఏం చేసిండో తెలుసా? మాకు ఎందుకులే, వారం రోజులు సరిపోయి ఒకే నాడు ఏర్పుంటాను అనుకున్నాడు. కానీ ఆహారం తెల్లవారితే ఏమైందో తెలుసా? కంపు కొట్టిపోయింది, పురుగు పట్టిపోయింది. అందుకోసమే దేవుని ప్రియమైన వారులారా, మీరు దినదినము దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి, దినదినము దేవునితో గడిపేవారుగా ఉండాలి. మీ అపవాది ఏం చేస్తుందో తెలుసా? దినదినము మిమ్మల్ని మోసపరచడానికి వాడు సిద్ధంగా వాడున్నాడు. వాడు దినదినము మిమ్మల్ని మోసపరచడానికి సిద్ధంగా ఉంటే నువ్వు వారానికి ఒక్కసారి దేవునితో మాట్లాడితే నువ్వు వానికి దొరికిపోతావు. వాళ్ళు కదా నువ్వు వానికి దొరికిపోతావు. నీ విశ్వాసం నిన్ను దెబ్బతీస్తుంది, నీ యథార్థత నిన్ను దెబ్బతీస్తుంది. అది అందుకోసం దేవుని ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నాడు చూడండి. అయితే మోసే మాట వినక కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోసే వారి మీద కోపపడగా అప్పుడు వాళ్ళకి అర్థమైపోయిందట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ రోజు గురించినటువంటి మన్నా ఈ రోజు మీకు ఎంత తినగలుగుతారో అంతే ఏరుకోండి, రేపటికి మాత్రం ఏమీ మిగల్చకండి. కాబట్టి దేవుని వాక్యం కూడా ఏనాటికి సరిపోయేంత వాక్యాన్ని ఆ రోజు మీరు తీసుకుంటూనే ఉండాలి. ఈ రోజుకు సరిపోయేంత ఆహారాన్ని ఈ రోజు మీరు 2 పూటలో 3 పూటలో తింటా ఉంటారు. ఈరోజు తినలేదనుకోండి, రేపు ఏం చేస్తారు? పొద్దుగా లేవాలంటే అమ్మ రాత్రి అన్నం తినలేదు, అందుకే కాలు చేతులు గుంజుకపోతానాయి, కల్లో ఇక్కడ నుంచి ఎక్కడో తిరుగుతానాయి అని అంటారు. అందుకోసం ఒక్క పూట తినకుంటేనే అలాగుంటుంది. కానీ మీరు దినదినం తింటే ఎలా ఉంటుందో తెలుసా? మహా అద్భుతంగా ఉంటుంది. దినదినము తింటే మహా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు దినదినము తీసుకునేటువంటి ఆహారమై ఉండాలి. అందుకోసమే దేవుడు అంటాడు, మీరు దినదినము ఎప్పుడైతే తీసుకుని ఉంటారో మీ జీవితాల్లో బాగుంటాయి. అందుకోసము ఎజికేల్ గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. ఎజికేల్తో అంటాడు 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎజికేల్ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఈ గ్రంథములో ఆహారమును దానితో నీ కడుపు నింపుకో అన్నాడు. వాక్యపు రుచి కనుక నీకు తెలిసింది అనుకో, అది ఎలా ఉంటదట? జుంటి తేనె దారల మధురం, మహామధురం ఉంటుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసిన వాడికి తెలుస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసిన వాడికి ఆ రుచి తెలుస్తుంది. ఇప్పుడు ఎజికేల్ అంటున్నాడు, నేను ఒక గ్రంథాన్ని ఇవ్వబోతున్నాను, దీన్ని చదివి నీ యొక్క కడుపును నింపుకో అన్నాడు. ఆయన ప్రతినిత్యం చదువుతుంటే నాట ఏమంటున్నారో తెలుసా? ఇది నాకు జుంటి తేనె దారల కంటే మధురంగా నాకు అనిపించింది, నా కడుపు నిండింది, సంతోషంగా ఉన్నాను అంటాడు. సంతోషంగా ఉన్నాను అంటాడు. మనమేమనుకుంటాం తెలుసా? ఈరోజు తినకపోతే మనకు సంతోషం లేదనుకుంటాం. అలా అనుకుంటే మోసే గారు ఏం చేశారో తెలుసా? పర్వతం మీదకి వెళ్ళి 1 రోజు కాదు 40 రోజులు తినకుంటున్నాడు. 40 రోజులు తినకుంటున్నటువంటి ముఖం ఎలా ఉండాలి చెప్పండి?
తోటకూర కట్ట కాదు, ఇంకా అది గరకపోత కంటే అధ్వానంగా ఉండాలి. కానీ ఆయన కిందికి దిగొచ్చిన తర్వాత ఆయన ముఖం చూడాలంటే చూడలేక ఒక్కొక్కడు భయపడ్డాడు. అంతటి తేజస్సు వచ్చేసింది, అంతటి తేజస్సు వచ్చేసింది. ఆ తేజస్సును చూడలేక ఒక్కొక్కరు అయ్యో మేము తట్టుకోలేకపోతున్నాం, మోసే ముఖం మేము చూడలేకపోతున్నాం, అంతటి తేజస్సు వచ్చింది. ఏంటంటే అప్పుడు ఆయన ఆ తేజస్సును తట్టుకోలేకపోతున్నారని చెప్పి ముఖం మీద ముసుగేసుకున్నాడు. 40 రోజులు ఆహారం తినకుండా వాక్యాన్ని దేవునితో గడిపినటువంటి వ్యక్తి. అందుకోసమే మనం కూడా ఏం చేయాలో తెలుసా? దేవునితో ఎక్కువ గడిపేవాడుగా ఉండాలి. అలా ఉంటే మన జీవితాలు, మన కుటుంబాలు బాగుంటాయి. అందుకోసం చివరిగా ఒక మాట తీసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6:11 మా అనుదిన ఆహారము మాకు నేడు మాకు దయచేయి. మనం ప్రార్థన, మన అనుదిన ఆహారం మనకు కావాలి. ఈ తినగానే 3 గంటలకు మళ్ళీ ఖాళీ ఆహారం కాదు అది. నీతో పాటు ఉండే ఆహారం, నిన్ను బ్రతికించేది, నిన్ను జీవలోకానికి తీసుకొని పోయే ఆహారం కావాలని యేసు ప్రభువును అడగాలి. ప్రభా, మాకు దినదినము కావలసినటువంటి ఆహారాన్ని మాకు దయచేయి. మేము నీతో దినదినం మేము గడపాలి, మేము దినదినము నీతో గడపాలి. ఆ దినదినం మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయి అని మనం అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు కావలసినటువంటి ఆహారాన్ని దయచేస్తూ, మన పరిస్థితులను మారుస్తూ, మన బ్రతుకులను మారుస్తూ సంతోషంగా ఉండటానికి, సమాధానంగా ఉండటానికి. ఈనాడు ఎంతోమంది ధనవంతులు ఉన్నారండి, ధనవంతులు ఉన్నారు కానీ వారికి సంతోషం లేదు. రోగాలు ఎక్కువ, సమాధానం తక్కువ. ఒక్కొక్కరు మాట్లాడుకోకుండా 6 నెలలు కూడా అవుతుందట. ఒకళ్ళు 7 ఊళ్ళ నుంచి వస్తారు డైనింగ్ టేబుల్ కాడికి, ఒకళ్ళు 6 ఊళ్ళ నుంచి వస్తారు, తినిపోయి 6 ఊళ్ళ వాళ్ళు ఉంటారు, 7 ఊళ్ళ పిల్లలు ఉంటారు, పైకి చూడ భార్య భర్తలు. ఇలాంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. అందుకోసమే మీ కుటుంబం అంతా కలిసి ఒక్కసారి దేవుని పాదాల సన్నిధిలో మీరు మోకరించి ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, దేవునితో దినదినము మీరు గడిపితే మీరు గొప్ప కుటుంబంగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. అందుకోసం మా సంసోన్లా మనం దినదినము గడపకుండా ఉండకూడదు. ఏసేపులో మనం దినదినము గడిపే వారిగా మనం ఉండాలి. అలా ఉంటే మనం బానిసలని వాళ్ళు అనుకుంటారు. మనం బానిసలు అన్నది బాసులా మన దేవుడు ఉంటాడు, మన బాసులా ఉంచుతాడు. బానిస అని ఐగుప్తు ప్రజలంతా అనుకున్నారు. ఐగుప్తు ప్రజలంతా ఏమనుకున్నారు? వీడు బానిసగా వచ్చాడు, వీడు బానిసగా వచ్చాడు అనుకున్నాడు. వారే నేను బానిసని కాదురా, నేను బాస్, నేను అందరికంటే బాస్ అన్నాడు. అందుకోసం మీరు రాజు లేదన్న విషయం అడిగినా కానీ ఏమంటారు తెలుసా? నన్ను కాదు పోయి అడిగేది, ఏసేపు అడుగుపోయి మీకు ఏ అవసరం ఉందా అంటారు. అనగానే ఏసేపు కాడికి పోయి అయ్యా మాకు ఏ అవసరం ఉన్నదంటే ఆయన తీరుస్తాడు కదా, రాజు కాడికి పోతే పని కావట్లేదు. అందుకోసం ఇప్పుడు రాజు కంటే బాసుగా ఏసేపు గారు ఉన్నారు. కాబట్టి దేవుడు నామానికి మహిమ కలుగుతాడు. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా.